హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సూర్య నమస్కారాలలో 6th ఆసన శశాంకాసన గురించి తెలుసుకుందామండి. చూపిస్తాను రండి. ఇది ర్యాబిట్ పోజ్ అని కూడా అంటారు ఈ ఆసనాన్ని. ఇప్పుడు ముందుగా దండాసనలో ఈ విధంగా కూర్చోండి. స్ట్రైట్గా మీ స్పైన్ నీస్ నీట్గా స్ట్రైట్గా ఉంచి నెమ్మదిగా రైట్ లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేసి థైస్ కింద ఉంచండి. తర్వాత లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. ఇలా చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి శ్వాస తీసుకుంటూ స్లోగా వెనక్కి కొంచెం బెండ్ అయ్యి ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి పూర్తిగా బెండ్ అయ్యి మీ తలని నేలకి ఆనించండి మీకు వీలైనంత వరకు. ఇలా పూర్తి రిలాక్సేషన్లో ఉండండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా ఉండి కొంచెం బెండ్ అయ్యి శ్వాస వదలండి. ఇప్పుడు ఇంకొక టైపు శశాంకాసనలోనే ఇలా ముందుకు బెండ్ అయ్యి చేతులు ముందుకు ఉంచకుండా వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. చేతులు ముందుకున్నప్పుడు మీ అరచేయి కిందికి ఉండాలి, నేలకు తాకుతూ. ఇలా వెనక్కి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలి. మనకి ఈ శశాంకాసన వలన మనకి తలకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అందుతుందండి. నిద్ర రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. నిద్ర బాగుపడుతుంది ఈ ఆసనం చేయడం వల్ల. అదేవిధంగా సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. సైనస్ నుంచి మెల్లగా బయటపడవచ్చు. మన మైండ్ కామ్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా మంచి ఆసన అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.